హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, కరివేపాకు నిల్వ పచ్చడి చేద్దామా? చక్కగా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అండ్ రోజుకొక ముద్ద తింటే కళ్ళకు కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా మంచిదండి. సో ముందుగా ఇలా కొమ్మలతో ఉండగానే వాష్ చేసుకొని గాలిలో ఆరబెట్టుకొని నీళ్లు లేకుండా తీసుకొని ఆకులు కోసి పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత ఒక బాణలీలో ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ ఒక 200 ml వేసి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేయించుకుంటాం. సో గ్రౌండ్నట్ ఆయిల్ అయితే స్మెల్కి కానీ పచ్చడి నిల్వ ఉండడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. మెంతులు ఇలా బ్రౌన్ కలర్ వరకు గోల్డెన్ బ్రౌన్ వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసి చిటపటలాడించండి. ఆ తర్వాత సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా చక్కగా వేయించండి. ఇప్పుడు 50 గ్రాముల ధనియాల పొడి లేదా ధనియాలైనా కూడా వేసి వేయించేసేయండి. ఆ తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ, అలాగే 2-3 స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఎంచక్కా వేసుకుంటే పొడిగా రోజు ఒక ముద్ద తింటే సూపర్గా ఉంటుంది. ఇవి కూడా నూనెలో చక్కగా పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఒక గుప్పెడు అంటే 10-12 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. కారం కోసం వేయించుకోండి. ఆ తర్వాత ఒక నారింజకాయంత అంటే ఒక 50 గ్రాముల చింతపండుని ఇలా నీళ్ళలో నానబెట్టేసి గుజ్జుగా తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయి చక్కగా ఉంటాయి కదా. తర్వాత మనం ఎలా ఆరబెట్టుకొని ఎక్కడ తడి లేకుండా ఉన్న కరివేపాకుని వేసేసుకోండి. నేనైతే ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఒక గుప్పెడు తీసుకొని వేయిస్తున్నాను. సో మీరు మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి చాలా మంచి మంచి రెసిపీస్, హెల్తీ టిప్స్ కోసం వెరైటీ కిట్టు ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. ఇలా కరివేపాకు చక్కగా ఎక్కువ ఎండిపోయినట్టు వేగిపోకుండా చక్కగా ఇలా కొంచెం తడిగానే తేమగానే ఉండేలాగా చూసి తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత బాణలీలో మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు గుజ్జు మరిగిన తర్వాత ఇలా ఒక 4-5 ఎండుమిర్చి వేసుకుంటే కారం అడ్జస్ట్ అవుతుంది. సో అందులో ఈ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసి ఆ చింతపండు మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపేసేయండి. కింద నుంచి పైకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మొత్తం పులుపు దానికి పట్టేలాగా వేడి చేయండి. చక్కగా కలుపుతూ ఉంటే మొత్తం మిశ్రమం అంతటికి కూడా మనం పెట్టిన పులుపు కారం అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ వేడిగా ఉన్నప్పుడే ఇట్లా పక్కకు పెట్టేసుకొని ఇంకొక బాణలీలో పోపు పెట్టుకోండి. ఆయిల్లో ఆవాలు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా ఉబ్బిన తర్వాత ఈ కరివేపాకు మిశ్రమంలో వేసేసి కలిపేసేయండి. చక్కగా ఈ పోపు అంతా కూడా మిశ్రమానికి పట్టి చాలా బాగుంటుంది. కొంతమంది పోపు వేయకుండానే తింటారు. మీ టేస్ట్ని బట్టి మీరు చేయొచ్చు. సో పోపు వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. చక్కగా ఇలా వేడిగా ఉండనప్పుడే సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటే మొత్తం మిశ్రమానికి పడుతుంది. లేదా మీరు ధనియాలు వేయించుకున్నప్పుడే ఇవి 2 కూడా వేసుకున్నా సరే బాగుంటుంది. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేయడమే. మరి వెరైటీ కిట్టు వెరైటీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.